సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ అనే న్యాయవాది ఎంపీలు ఎమ్మెల్యేలపై ఉండే కేసులు, క్రిమినల్ కేసులు, అవినీతి కేసుల విచారణకు సంబంధించి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టులో ఆయన ఫైల్ చేయటం జరిగింది. దాంట్లో ఆయన 2 అంశాలు ప్రస్తావించారు. మొట్టమొదటిది, ఈ కేసులు విపరీతమైన జాప్యం జరుగుతూ ఉంది. ఏళ్ల తరబడి ఏమీ తేలటం లేదు. వీళ్ళు ఎంపీలుగా ఎమ్మెల్యేగా వాళ్ళ కేసులు వాళ్ళపై ఉన్నా 1 టర్ము 2 టర్ములు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కొనసాగుతున్నారు. కొంతమంది మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా కూడా కొనసాగుతున్నారు. నిందితులైన వ్యక్తులు ఎవరిపై కేసులున్నాయో వాళ్ళు అలా కొనసాగడం చట్టసభల్లో కొంత తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు ఉంటుందని చెప్పి ఆయన సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. ఇక రెండోది ఆయన చెప్పింది ఏంటంటే, శిక్ష పడిన వారు ప్రస్తుతం ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం యొక్క నియమ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా పోటీ చేయటానికి అనర్హుడు. ఈయనేం కోరాడంటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని శిక్ష పడ్డవారు జీవితకాలము రాజకీయాలకు అనర్హుడుగా ఏ రాజ్యాంగబద్ధ పోస్టుకి పోటీ చేసే అవకాశం లేకుండా తీర్పు ఇవ్వండి అని అడిగాడు. ఈ జీవితకాలం నిషేధించే విషయాన్ని కోర్టు ఇంకా పరిశీలిస్తూ ఉంది. అయితే పెండింగ్ కేసులు, ఎంపీ ఎమ్మెల్యేలపై ఉన్న కేసులపై వాళ్ళు సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు వెలువరించిన వారిలో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్, జస్టిస్ నరసింహ, జస్టిస్ మనోజ్ కుమార్తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు చెప్పడం జరిగింది. దీంట్లో మొట్టమొదటి అంశం, రాజ్యాంగంలో ఉండే 227 అధికరణం కింద వివిధ రాష్ట్రాలలో ఉండే హైకోర్టులు ఎమ్మెల్యేలు ఎంపీలపై ఉండే కేసులన్నీ కూడా వాటిని ఒక చోటకి తెచ్చే విధంగా ఇన్ రీడెసిగ్నేటెడ్ కోర్ట్స్ ఫర్ ఎంపీ ఎమ్మెల్యే అని ఈ ఎంపీ ఎమ్మెల్యేల కేసులన్నీ కూడా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్న ఆ బెంచ్కి, ఆ ధర్మాసనానికి బదిలీ చేయాలి. ఒకవేళ కేసుల సంఖ్య మితిమీరి ఉంటే ప్రధాన న్యాయమూర్తి తన పని భారాన్ని తగ్గించుకోవటానికి రాష్ట్ర హైకోర్టులో 2వ బెంచ్, మరొక ధర్మాసనాన్ని కూడా ఏర్పాటు చేసే వెసులుబాటు ప్రధాన న్యాయమూర్తికి ఇచ్చింది. సంఖ్య తక్కువ ఉంటే ప్రధాన న్యాయమూర్తి బెంచ్కే వెళ్ళాలి. మొత్తము ఎమ్మెల్యే ఎంపీ కేసులు ప్రధాన న్యాయమూర్తి మినహా ఇంకా ఎవ్వరూ కూడా ఈ కేసులను విచారించే హక్కు తొలగించింది సుప్రీంకోర్టు. ఈ కేసుల వ్యవహారం చూస్తుంటే దేశంలో 5200 కేసులు, ఇవి 5 సంవత్సరాలు పైగా పెండింగ్లో ఉన్న ఎంపీలపై ఎమ్మెల్యేలపై. ఇక 10 సంవత్సరాలు దాటిన కేసులు 2500. అలా ఏళ్ల తరబడి గడుస్తూ ఉంది. ఒకటోసారి ఎమ్మెల్యే, రెండోసారి ఎమ్మెల్యే, ఒకటోసారి ఎంపీ, రెండోసారి ఎంపీ, కొంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిస్థితికి వస్తే 5 సంవత్సరాలు దాటి ఎమ్మెల్యేలు ఎంపీలపై తెలంగాణ రాష్ట్రంలో కేవలం 4 కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 కేసులు ఉన్నాయి ఎమ్మెల్యేలు ఎంపీలపైన. ఇక 5 సంవత్సరాల లోపు
నమోదైన ఎమ్మెల్యేలపై ఎంపీల కేసు తెలంగాణలో 150 కేసులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 350 కేసులు ఉన్నాయి. కనుక మొదటి నిర్ణయం రాష్ట్ర హైకోర్టులో ఉండే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనమే వీటిని విచారణ జరిపే విధంగా వెసులుబాటు, ప్రాధాన్యత క్రమంలో వాళ్లను వాయిదాలు లేకుండా వీలైనంత సత్వరంగా వాటిని విచారణ జరిపే విధంగా రాష్ట్ర హైకోర్టు చర్యలు తీసుకోవాలి. ఈ రాష్ట్ర హైకోర్టుకి జిల్లా జడ్జిలకు ట్రయల్ కోర్టులు అంటే ఏసీబీ కోర్టు, సిబిఐ కోర్టు, అవినీతి నిరోధక కేసు విచారించే కోర్టులపై అధికారం ఉంటుంది. వాళ్లకు తగు మార్గదర్శకాలు సత్వరంగా కేసుల విచారణ చేయాలని చెప్పటం. రెండోది, జిల్లా సెషన్స్ జడ్జి ఉంటాడు. ఆ జిల్లా సెషన్స్ జడ్జి ఆ జిల్లాకి న్యాయ వ్యవస్థకి అధిపతి. ఆయన నియంత్రణలోనే ఆ జిల్లాలో ఉండే కోర్టులన్నీ పనిచేస్తాయి. ఆయన ఎప్పటికప్పుడు ఈ ఎమ్మెల్యేలు, ఎంపీల కేసులు ట్రయల్ కోర్టులు లేదు ప్రత్యేక కోర్టులు, ఏసీబీ అంటే అవినీతి నిరోధక కోర్టు, సిబిఐ కోర్టు, ఇలాంటి కోర్టులలో ఏ స్థాయిలో ఉన్నాయి, ఏం జరుగుతుంది అని మొత్తము ఒక నివేదిక ఎప్పటికప్పుడు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించాలి. ఇక 3, కేసుల ప్రాధాన్యత. ఎవరైతే యావజ్జీవ కారాగార శిక్ష పడే కేసులు లాంటి కేసుల్లో ఉన్నారో అవి మొదటి ప్రాధాన్యత. రెండవ ప్రాధాన్యత 5 ఏళ్ళు పైబడి శిక్ష పడే కేసులు రెండవ ప్రాధాన్యత. అసలు వాయిదా అనేది ఇవ్వద్దు. ఎప్పుడో ప్రత్యేక పరిస్థితులలో వాయిదా ఇవ్వాలి కానీ ఏళ్ల తరబడి వాయిదాలు అనే దానికి స్వస్తి పలకవలసిందిగా సుప్రీంకోర్టు కరాఖండిగా చెప్పింది. ఇక 4, ఏదో రకంగా స్టే తెచ్చుకుంటారు. ఆ స్టేని అలా కొనసాగిస్తూ ఏళ్ళు గడిచిపోతున్నాయి. ఎక్కడైతే స్టే ఉందో ఆ స్టే ఎత్తివేసి విచారణ పురోగమించే విధంగా చర్యలు తీసుకోవాలి. విచారణ జరగాలి కానీ కేసుల్లో స్టేల్లో ఉండిపోయి అలా ఏళ్ల తరబడి గడవటానికి వీల్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. ఇక 5, కొన్ని కోర్టులలో జడ్జిల పోస్టులు ఖాళీలు ఉంటాయి. ట్రయల్ కోర్టుల్లో కానీ ప్రత్యేక కోర్టుల్లో కానీ ఎక్కడెక్కడ జడ్జి పోస్టులు ఖాళీ ఉన్నాయో ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసులు విచారించే కోర్టులలో జడ్జిల ఖాళీలు ఉండటానికి వీల్లేదు, సిబ్బంది ఖాళీలు ఉండకూడదు. ఆయా ప్రత్యేక కోర్టులకు కావలసిన మౌలిక సదుపాయాలు, సిబ్బంది విషయంలో జిల్లా సెషన్స్ జడ్జి ప్రత్యేక శ్రద్ధ వహించి రాష్ట్ర హైకోర్టు అనుమతి తీసుకుని ఈ ఎమ్మెల్యే, ఎంపీల కేసులు విచారించే న్యాయస్థానాలకు న్యాయమూర్తి నియామకం, సిబ్బంది నియామకం, తగు మౌలిక సదుపాయాలు కల్పించవలసిన బాధ్యతను జిల్లా సెషన్స్ జడ్జికి అప్పచెప్పింది. ఇక 6, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఒక వెబ్సైట్ ప్రారంభించి ఆ వెబ్సైట్లో ఆ రాష్ట్ర పరిధిలో జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఎటువంటి కేసులున్నాయి, విచారణ ప్రక్రియ ఏ విధంగా జరుగుతూ ఉంది, ఒక్కొక్క ఎమ్మెల్యే, ఎంపీపై ఎన్ని వాయిదాలు తీసుకున్నారు, వాటికి స్టే ఉంటే స్టే కొనసాగించడానికి గల కారణాలు అవన్నీ పొందుపరుస్తూ హైకోర్టులో ఉండే ప్రధాన న్యాయమూర్తి వెబ్సైట్లోనే ఎప్పటికప్పుడు ప్రతి వారము ఎమ్మెల్యేలు, ఎంపీలపై నమోదైన కేసుల విచారణ ఏ విధంగా జరుగుతుందో పర్యవేక్షణ చేయవలసిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ సుప్రీంకోర్టు ఆదేశాలు అలాగే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్కి ఒక లేఖ రాసింది.
ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వాళ్ళిద్దరూ కూడా గత 10 సంవత్సరాలుగా బెయిల్ మీద కొనసాగుతున్నారు. వాళ్ళు ఇప్పటికీ 3100 అంటే 3100 సార్లు 10 ఏళ్లలో అంటే సంవత్సరానికి 300 సార్లు వాయిదాలు తీసుకున్నారు. కేసు పురోగతి లేదు. వాళ్ళకి బెయిల్ షరతులలో ప్రతి శుక్రవారము కోర్టులో సిబిఐ కోర్టులో హాజరు అవ్వాలని షరతులు పెట్టినా ముఖ్యమంత్రి విజయసాయిరెడ్డి సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరు కాకుండా న్యాయవాదులతో వాయిదాలతో కాలయాపన చేస్తున్నారు. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తెచ్చింది పురంధరేశ్వరి. ఇదే కాకుండా మాజీ మంత్రి హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశాడు. జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులు అవి వాయిదాలపై వాయిదాలు పడుతున్నాయి. ఆయన బెయిల్పై కొనసాగుతున్నాడు. ఆయన్ని దోషిగానో నిర్దోషిగానో తేల్చండి. కేసులు విచారణ జరిపి హరిరామ జోగయ్య యొక్క విజ్ఞప్తి ఏంటంటే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఆయన దోష నిర్దోష ఆయనపై కేసులు ట్రయల్ కోర్టులో ఆయనకి శిక్ష పడితే 6 సంవత్సరాల పాటు ఆయన పోటీ చేయడానికి అనర్హుడు. లేదు సాక్ష్యాధారాలు లేకపోతే నిర్దోషిగా ప్రకటించండి. ఇప్పటికే 10 సంవత్సరాల గడువు అయిపోయింది కనుక మరో 4 నెలల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే సిబిఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా హరిరామ జోగయ్య వేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యానికి స్పందించి తెలంగాణ హైకోర్టు జగన్మోహన్ రెడ్డికి, విజయసాయిరెడ్డికి, సిబిఐ కోర్టుకు కూడా తగు నోటీసులు జారీ చేయటం జరిగింది. ఒక పక్క సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, మరోపక్క పురంధరేశ్వరి లేఖ, హరిరామ జోగయ్య యొక్క తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఉన్న ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి వాళ్ళిద్దరిపై వాళ్ళు గతంలో 16 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. అంటే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. కనుక సిబిఐ కోర్టు వేగవంతంగా విచారణ జరిపి వాయిదాలు ఇవ్వకుండా ఏదైనా స్టేలు ఉంటే ఆ స్టేకి గల కారణాన్ని పరిశీలించి సాంకేతిక కారణాల వల్ల స్టే ఇచ్చుంటే స్టేని రద్దు చేసి ఇరుపక్షాల వాదనలు విని కేసు దోష నిర్దోష అని తేల్చవలసిన అవసరం ఏర్పడింది. కనుక 24 అసెంబ్లీ పార్లమెంటుకి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే జగన్మోహన్ రెడ్డి యొక్క భవితవ్యాన్ని సిబిఐ కోర్టు తేల్చబోతూ ఉంది. ఒకవేళ ఆయన దోషిగా నిర్ధారణ అయితే, ఆయనకి శిక్ష పడితే 2024లో జరిగే శాసనసభ ఎన్నికలకు ఆయన అనర్హుడవుతాడని సీనియర్ న్యాయవాదులు భావిస్తున్నారు. ఏదేమైనా సుప్రీంకోర్టు జారీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళపై కేసుల గురించి విచారణ ప్రక్రియను వేగవంతం చేసే విధంగా ఇచ్చిన తీర్పు, పురంధరేశ్వరి లేఖ, హరిరామ జోగయ్య యొక్క ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంతో వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గొంతులో వెలక్కాయ పడినట్టుంది. ఏం చేయాలని కాలుగాలిన పిల్లులా దీన్ని ఎలా అధిగమించడం అని చేసినా సాక్షాత్తు సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న దృష్ట్యా సిబిఐ కోర్టు ఇక మీదట వాయిదాలు ఇవ్వదు. వాళ్ళు తప్పనిసరిగా కోర్టులో హాజరు కావాల్సి వస్తుంది.
ఈయనేమో ముఖ్యమంత్రి అని అదే రోజు ఎప్పుడు వాయిదా ఉంటే ఆ రోజు ఏదో కార్యక్రమం పెట్టుకుంటున్నాడు ముఖ్యమంత్రి అని. విజయసాయిరెడ్డి రాజ్యసభ సమావేశాలు ఎప్పుడూ ఉండవు. ఆయన కూడా కుంటి సాకులు పెట్టి విజయసాయిరెడ్డి కూడా భౌతికంగా ఆయన నిందితుడిగా ముద్దాయిగా ఉన్నా కూడా హాజరు కావటం లేదని కోర్టు దృష్టికి తేవటం జరిగింది. కనుక త్వరలో జగన్మోహన్ రెడ్డి బెయిల్ కూడా రద్దయ్యే అవకాశం ఉందని సీనియర్ న్యాయవాదులు భావిస్తున్నారు. వేచి చూద్దాం. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు తీర్పు దృష్ట్యా ఇక తప్పనిసరి పరిస్థితులలో ఈ రాష్ట్ర హైకోర్టు పర్యవేక్షణలో సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డి కేసులు వేగవంతం చేయక తప్పదు. విచారణ వాయిదాలు ఉండవు. ఎంత వీలైనంత త్వరగా ఇరు పార్టీల వాదనలు విని తీర్పుని వెలువరించవలసిన సమయం ఆసన్నమైందని న్యాయ కోవిదులు భావిస్తున్నారు.